మీరు చూస్తున్న ఈ హనుమంతుల వారి విగ్రహం ఎంత పవర్‌ఫుల్ అంటే 860 సంవత్సరాల క్రితం ఒక పెద్ద చెట్టు నుంచి బయటికి స్వామివారు స్వయంభుగా వచ్చారండి. కేవలం ఒకే ఒక ప్రసాదం ఇక్కడ ఉన్న హనుమంతుల వారికి సమర్పిస్తే మీ కోరిక నెరవేరుస్తారు. మీరు చూస్తున్న ఈ మలిద అనే ప్రసాదాన్ని ఈ హోమగుండంలో గనక మీరు వేశారంటే అది ఎంత పెద్ద ధర్మ కోరికైనా సరే స్వామివారు నెరవేరాల్సిందే. మరీ ముఖ్యంగా భయపీడలు పోవాలని చెప్పేసి, ఆరోగ్య సమస్యలు మొత్తానికి దూరం అయిపోవాలని చెప్పేసి ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ వీడియోలో మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. చాలా మంది పేరెంట్స్ పక్కన చిన్న పిల్లలు ఉంటారు. మలిదా అనే ప్రసాదాన్ని ఈ హోమగుండంలో వేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇక మాకు జీవితంలోనే సంతానం కలగదు అనుకున్న వాళ్ళకి ఈ ఆలయానికి వచ్చి మలిదా అనే ప్రసాదం ఈ హోమగుండంలో వేస్తే తప్పకుండా వాళ్ళకి సంతానం కలగడం జరుగుతుందండి. ఆ తర్వాత ఇక స్వామివారి ఆశీర్వాదం కోసం ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి మలిదా అనే ప్రసాదాన్ని స్వామివారికి సమర్పించడం జరుగుతుందండి. ఆలయం బయటనే మనకి ఇక్కడ ఒక స్థలాన్ని అయితే కేటాయించారు. ఇక్కడ కట్టెల పొయ్యి మీద మలిదా అనే ప్రసాదాన్ని తయారు చేశారు. మలిదా అనే ప్రసాదం అంటే ఏంటో కాదండి, రొట్టెలు మరియు బెల్లం అలాగనే కొబ్బరికాయ, నెయ్యి ఇవన్నీ చేసి ఒక పళ్ళెంలో లేదా ఒక బేషన్‌లో పెట్టుకొని డప్పులతోటి స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడం జరుగుతుంది. అలాగనే ఆలయం బయట మనకి రసీదు ఇస్తారండి. ఆ రసీదు తీసుకొని ఇక్కడ దుని దగ్గరికి వచ్చి ఇక్కడ పూజారి గారి గనక మీరు ఆ రసీదు ఇస్తే మీ గోత్రనామాల పేరు పైన మీకు పూజలు చేయడం గాని, ఆ ప్రసాదాన్ని, ఆ మలిదని ఈ హోమగుండంలో ఎయడం జరుగుతుంది. ఈ హోమగుండం ఎంత పవర్‌ఫుల్ అంటే 800 సంవత్సరాల నుంచి ఆరకుండా వెలుగుతూనే ఉంటుంది అండి. ఎంత పెద్ద వర్షం వచ్చినా, గాలి, దుమ్ము, దురారం లాంటివి వచ్చినా సరే ఇంతవరకి ఆరిపోలేదండి. కాపాడుతూ వస్తూనే ఉన్నారు. అంత శక్తివంతమైనది. అలాగనే మీకిక్కడ కనిపిస్తున్న ఈ ధ్వజస్తంభానికి ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర ఉందండి. ఒకటి పాతది మరియు ఇంకోటి కొత్తది. ఈ ధ్వజస్తంభం కింద మనకి స్వామివారి పాదాలుంటాయి. ఎవరికైనా ఆరోగ్య సమస్యలుంటే ఈ పాదాలని తీసుకొని మీ తలపైన పెట్టుకోవడం కానీ, లేదా మీ వీపు పైన మీకు ఎక్కడైతే ఆరోగ్య సమస్యలుంటాయో అక్కడ ఆనిస్తే చాలండి ఆరోగ్య సమస్యలన్నీ వెళ్ళిపోతాయని చెప్పేసి ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. ఇక్కడ ఉన్న స్వామివారి గద్ద తీసుకొని ఇలా పెట్టుకోవడం జరుగుతుందండి. భుజబలం పెరుగుతుందని చెప్పేసి భక్తుల నమ్మకం. చాలా మంది రైతులు వాళ్ళ ఇంటి నుంచి, పొలం నుంచి జెండలు తీసుకొని ఇక్కడ పెడతారండి. స్వామివారు వాళ్ళ పొలాల్ని పచ్చగా కాపాడతారని నమ్మకం. అలాగనే ఈ దేవాలయం ఎంట్రన్స్ లో లెఫ్ట్ సైడ్ మనకి సిద్ధి వినాయక స్వామివారు దర్శనమిస్తారు. కొన్ని వేల మంది భక్తులైతే ప్రతి శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం విశేషమైన భక్తులు ఈ ఆలయంకి రావడం జరుగుతుంది. దేవాలయం బయటికి వచ్చిన తర్వాత రైట్ సైడ్ మనకి కళ్యాణ వేదిక ఉంటుంది. అలాగనే ముందు మనకి ధర్మకర్తలు ఉండే స్థలం ఉంటుంది. అలాగనే ఇక్కడ మనకి రూమ్స్ కూడా లభిస్తాయండి. దేవాలయం బయటి నుంచి చూసే మనకిలా ఆలయం దర్శనమిస్తుందండి. ఎవరు ఎంత కాంట్రిబ్యూట్ చేశారు, ఎప్పుడు ఏమేం పూజలు జరుగుతాయి ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఆలయం పక్కనే మనకి మైసమ్మ తల్లి దేవాలయం దర్శిస్తుందండి. ముందుగా ధ్వజస్తంభం, తర్వాత కొత్త గుడి, దాని వెనకల్నే స్వయంభూగా వెలిచిన మైసమ్మ తల్లి ఆలయం దర్శనమిస్తుందండి. మర్చిపోకండి, ధ్వజస్తంభం, సింహవాహనం, అమ్మవారి ఆలయం, ఎనకల ఉన్న స్వయంభూగా వెలిచిన అమ్మవారి ఆలయం, ఈ మూడిటిని దర్శించుకునే వెళ్ళాల్సిగా ఉంటుందండి. చాలా మంది ఇక్కడ నూతనంగా కట్టిన మైసమ్మ తల్లిని దర్శించుకుంటారు కానీ ఎనకల ఉన్న స్వయంభూగా వెలిచిన అమ్మవారిని దర్శించుకోవడం మర్చిపోతారండి. మర్చిపోకండి. అలాగని ఇక్కడ చాలా షాప్స్, టిఫిన్ సెంటర్స్, లంచ్ లాంటివి కూడా మనకి దొరకడం జరుగుతుంది. అమ్మవారికి ఇక్కడ కోడిని గాని, యాటని గాని సమర్పిస్తారండి. ఇక్కడ మనకి చుట్టుముట్టు కోళ్ళ షాప్స్ అయితే కనిపిస్తాయండి. అలాగనే ఇక్కడ మనకి చాలా మంది పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కన్నా సెల్ఫ్ ట్రాన్స్‌పోర్ట్‌లో రావడం జరుగుతుంది. నేను అయితే హైదరాబాద్ నుంచి మధ్యమడుగులో ఉన్న దేవాలయానికి వెళ్తున్నాను. నాతో పాటు మీరు కూడా రండి. మన ఎంజీబీఎస్ బస్ స్టాప్ నుంచి మధ్యమడుగులో ఉన్న ఆంజనేయ స్వామివారి దేవాలయానికి 190 కిలోమీటర్ల అండి. బస్ కాస్ట్ వచ్చేసి దాదాపు రూ. 400 ఛార్జ్ పడుతుంది. ఎంజీబీఎస్ నుంచి ఈ దేవాలయానికి డైరెక్ట్ బస్ ఉదయం 5 గంటలకి, మధ్యాహ్నం 1 నుంచి 1:30 లోపు ఒకటి, 2 గంటలకి మరొక బస్, అలాగనే లాస్ట్ బస్ 3 నుంచి 3:30 సమయంలో కేవలం ఈ 4 బస్సులు మాత్రమే డైరెక్ట్ బస్ ఉంటుంది. లేదా ముందుగా అచ్చంపేట్‌కి రావాల్సి ఉంటుందండి. ప్రతి 30 మినిట్స్ టు 45 మినిట్స్‌కి ఒక బస్ ఉంటుందండి ఎంజీబీఎస్‌లో. అచ్చంపేట్ నుంచి మధ్యమడుగుకి కొన్ని ఎవ్రీ 1 అవర్‌కి ఒక బస్ అయితే ఉంటుందండి. అలా కూడా మీరు చేరుకోవచ్చు ఈ
ఈ ఆలయానికి. శ్రీ పెబ్బెట్టి ఆంజనేయ స్వామివారిని మరియు మైసమ్మ తల్లిని దర్శించుకుందాం రండి. ఆలయానికి వెళ్ళే దారిలో చుట్టుముట్టు మనకి షాప్స్ గానీ, టిఫిన్ సెంటర్స్ గానీ ఉంటాయండి. మీరు లేట్‌గా వెళ్తే తప్పకుండా భోజనాలు ఇక్కడ చెయ్యండి. అలాగనే మనము కొంచెం ముందుకు వెళ్లి రైట్ సైడ్ తీసుకుంటే మైసమ్మ తల్లి ఆలయం, తర్వాత హనుమంతుల వారి ఆలయం వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ నా వెనకాల కూడా చూడండి, పక్కన చూడండి. ఎటు చూసినా జాలీలో కోడిలు గానీ, అలాగనే మనకి చీరలు, గాజులు, అలాగనే కొన్ని వెజిటబుల్స్ అయితే ఇక్కడ అమ్మడం జరుగుతుంది. నిమ్మకాయలు, గాజులు, చీరలు మరియు ఈ కోడిలు అమ్మవారికి సమర్పిస్తారండి ఇక్కడ మైసమ్మ తల్లికి. అలాగనే చాలా మంది యాటలని కూడా వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత అమ్మవారికి సమర్పిస్తారండి ఈ ఆలయంలో. అడ్రస్ కోసం ఎవరైతే సెల్ఫ్‌గా వెళ్ళాలనుకుంటున్నారో గూగుల్ మ్యాప్‌లో మద్దిమడుగు శ్రీ ఆంజనేయ టెంపుల్ అని కొట్టండి. ఇలా అడ్రస్ వస్తుంది. ఈ దేవాలయం కంప్లీట్ అడ్రస్ మద్దిమడుగు విలేజ్, అంబరాబాద్ ఫారెజ్, పదరా మండల్, నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్, తెలంగాణలో ఉంటుందండి. ఏరియా పిన్ కోడ్ వచ్చేసి 5,92,001 అండి. ఇదే ఈ దేవాలయం ఎంట్రన్స్ అండి. ఆలయం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం. నాతో పాటు రండి. ఆలయం లోపలికి ఎంటర్ కాగానే కొన్ని వందల మంది ఒక ప్లేట్లో పట్టుకొని ఉన్నారండి. అది ఏంటో నాకైతే అర్థం కాలేదు. భక్తులకి అడిగిన తర్వాత చెప్పారు, ఇది ఒక నైవేద్యం. స్వామివారికి హోమగుండంలో సమర్పిస్తే ఎంత పెద్ద కోరికైనా నెరవేరుతుందని చెప్పారు. ఈ ప్రసాదం పేరు ఏంటి అంటే మలిద ప్రసాదం అని చెప్పారండి. అలాగనే మనకి ఆలయం లోపటి నుంచి గోపురం అయితే ఇలా ఉంటుంది. ప్రతి ఒక్కరు ప్రసాదం మరియు దాంట్లో 2 అగరబత్తులు పెట్టారండి. సో ఆలయం లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనం ఇక్కడ సిద్ధి వినాయక స్వామి వారిని దర్శనం చేసుకోవాలండి. ఇక్కడ స్వామివారి దీపం ఉంటుంది. అలాగనే మనం కొంచెం ముందుకు వెళ్తే స్వామివారి 2 ధ్వజ స్తంభాలు అయితే మనకి దర్శనమిస్తాయండి. మొట్టమొదటి ఎన్నో వందల సంవత్సరాల క్రితం పెట్టిన ధ్వజస్తంభం అండి. అలాగనే ముందు ఇక్కడ చూసుకుంటే నూతన ధ్వజస్తంభం అండి. ఈ ధ్వజస్తంభం చాలా విశేషంగా కట్టారు. ఇక్కడ స్వామివారు పాదాలు, అలాగనే స్వామివారి గద ఉంటుందండి. వచ్చే ప్రతి ఒక్క భక్తులైతే వాళ్ళ వీపు మీద ఆనించుకుంటారు. వాళ్ళకి ఎటువంటి భయపీడలు ఉన్నా, అలాగనే ఆరోగ్య సమస్యలున్నా వెళ్ళిపోవాలని చెప్పేసి ముందే మనకి హనుమంతుల వారి వాహనం దర్శనం ఇస్తుందండి. ఉంటది. ధ్వజస్తంభం చుట్టుముట్టు అయితే హనుమంతుల వారి విగ్రహం మరియు వాహనం అయితే ఆ ధ్వజస్తంభానికి ఉంటుంది. మీరు ఎప్పుడు ఈ హోమగుండం దగ్గర చూడండి, చిన్న పిల్లలతోటి వాళ్ళ తల్లిదండ్రులు చాలా మంది ఉంటారు. ఎప్పుడు చూసినా అండి పొద్దున నుంచి రాత్రి వరకి చాలా మంది ఈ హోమగుండం దగ్గర కనిపిస్తారు. స్వామివారికి మలిద అనే ఈ ప్రసాదాన్ని హోమగుండంలో ఏస్తారు. ఎందుకు ఈ ప్రసాదం ఎంత ఫేమస్? ఎందుకు హోమగుండంలో ఏస్తూనే ఉంటారు ఇన్ని వేల మంది, లక్షల మంది అంటే, నేను రీసెంట్‌గా అండి మధ్యమడుగుకి వచ్చేటప్పుడు ఈ ఆలయానికి నా పక్కన ఒక అమ్మాయి అయితే కూర్చుందండి. అలాగనే 2, 3 అబ్బాయిలకు కూడా అడిగాను. వాళ్ళు నాకు చెప్పిన విశేషం ఏంటి అంటే, మా తల్లిదండ్రులు ఈ ఆలయానికి వెళ్ళి దర్శించిన తర్వాతనే మేము పుట్టామంట. అందుకోసమే ప్రతి సంవత్సరం ఈ ఆలయానికి వెళ్తాము తప్పకుండా అని ఒక బాబు మరియు 2, 3 అమ్మాయిలైతే చెప్పారు. అలాగని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఆలయానికి దాతలు ఎవరెవరు ఎంత సమర్పించారు, అలాగనే ఏ పూజలకి ఎంత కాస్ట్ పడుతుంది, ఏ అర్చనకి ఎంత కాస్ట్ పడుతుంది, ప్రతి ఒక్కటి దేవాలయం బయట బోర్డు రూపంలో పెట్టారండి. మీరు ఈ ఆలయంలో ఎక్కడ చూసినా భక్తులు మాత్రం మలిద అనే ప్రసాదం పట్టుకొని ప్రదక్షిణలు చేయడం జరుగుతుంది. మనం ఆలయం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం రండి. ఆలయం లోపలికి వెళ్ళడానికి ఒక మార్గాన్ని కూడా వీళ్ళు సీక్లతోటి పెట్టారండి. ఎటువంటి డిస్టర్బెన్స్ గొడవ లేకుండా ప్రశాంతంగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఈ రోజు బుధవారం అండి. భక్తులు చాలా మంది తక్కువ ఉంటారని చెప్పేసి మంచిగా వెళ్ళి వ్లాగ్ చేసి ప్రతి ఒక్కరికి ఈ ఆలయం విశిష్టత ప్రతి ఒక్కరికి తెలియచేయాలని చెప్పేసి నేనైతే వెళ్ళానండి ఈ ఆలయానికి. చాలా మంది భక్తులు మంగళవారం, శనివారం, ఆదివారం, సోమవారం చాలా విశేషంగా వస్తారు. అదే శ్రీ రామనవమి, హనుమాన్ జయంతికి మాత్రం చెప్పలేనని మంది భక్తులైతే వస్తారండి. అలాగనే ఈ దేవాలయంలో మహాదేవుడి ఆలయం కూడా దర్శనమిస్తుందండి. కాశీ విశ్వేశ్వనాథ్ ఆలయం అని దాని అంటారు. ఫస్ట్ మనం లైన్ లోపలికి వెళ్ళిన తర్వాత మనము హనుమంతుల వారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుందండి. చాలా విశేషమైన విగ్రహం. ఈ విగ్రహానికి ఉన్న చరిత్ర ఇతర ఏ హనుమంతుల వారి ఆలయంలో ఉన్న విగ్రహానికి ఉండకపోవచ్చు అని అనిపిస్తుందండి. హనుమంతుల వారిని దర్శించిన తర్వాత
పక్కన ఉన్న మనకి కాశీ విశ్వేశ్వనాథ్ మహాదేవుని దర్శించుకోవాలి. ఆలయం బయట మనకి ధ్వజస్తంభం అలాగనే నందీశ్వరులు, మహాదేవుడు దర్శనమిస్తుండండి. బయటి నుంచి చూస్తే ఇలా ఉంటుంది. 2 ఎంట్రన్సెస్ ఉన్నాయి ఈ ఆలయానికి. ఒకటి హనుమంతుల వారి ఎంట్రన్స్, మరొకటి మహాదేవుడి ఎంట్రన్స్ ఉందండి. ఆలయం నా ఈ వెనకల కనిపిస్తుంది కదా! అది వచ్చేసి ఆలయం చరిత్ర అండి. నేను మీకు క్లియర్‌గా చూపిస్తాను. తప్పకుండా ఈ ఆలయానికి వచ్చినప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆలయం చరిత్ర ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మీ పిల్లలకి, మీ ఫ్రెండ్స్ ఎంబడొస్తే మీ ఫ్రెండ్స్‌కి కూడా తెలియచేయండి. ఏ ఆలయానికెళ్ళినా ఆ చరిత్ర తెలుసుకొనే వెళ్ళాల్సిందిగా ఉంటుందండి. అలాగనే మనము ఇక్కడ గమనిస్తే ప్రతి ఒక్కరు భక్తులైతే ప్రసాదాలను పట్టుకొని ప్రదక్షిణలు చేస్తారండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ హోమయజ్ఞాలు, సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేపించే ప్రత్యేకమైన స్థలం అండి ఇది. అలాగనే ముందు నిర్మాణిస్తున్నారు కదండీ! నవగ్రహాల కోసం ఒక ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయించి నిర్మిస్తున్నారండి. ఆలయం చుట్టుముట్టు కన్‌స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదండీ! ఆలయాన్ని ఇంకా డెవలప్‌మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం వేల మంది భక్తులు కాదండి, లక్షల మంది భక్తులొచ్చి దర్శనం చేసుకుంటున్నారు ఈ ఆలయంలో. అలాగనే ఈ దేవాలయానికి ఇంకా చాలా ఫెసిలిటీస్ రావాల్సి ఉంది అండి. అలాగనే దర్శనం మొత్తం చేసుకున్న తర్వాత ఇక్కడ ధ్వజస్తంభం దగ్గరికి వచ్చేసి స్వామివారి పాదాలుంటాయి కదా! ఆ పాదాలని తీసుకొని మీకు ఎటువంటి జబ్బులు గాని, ఎటువంటి నొప్పులు గాని, ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా మీ ఒంటి మీద మొత్తం ఇలా ఆనియండి. తప్పకుండా ప్రతి ఒక్క సమస్యలన్నీ వెళ్ళిపోతాయి. ఈ దుని దగ్గరికి ఎన్నిసారి వచ్చినా సరే అండి, ఈ హోమగుండంలో ప్రతి ఒక్కరు వాళ్ళ గోత్రనామాల పేరు పైన అర్చన చేసుకుంటున్నారండి. మరీ ముఖ్యంగా మంచి ఆరోగ్యం రావాలి, జాబ్ రావాలి, మరీ ముఖ్యంగా సంతానం కలగాలని చెప్పేసి అయితే ఇక్కడ రావడం జరుగుతుందండి. నా చిన్న సలహా ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఫ్యామిలీ మెంబర్స్ తోటి వచ్చినప్పుడు ఒక రాత్రి నిద్ర చేసి వెళ్ళండి. మీ కోరికలు తప్పకుండా హనుమంతుల వారు నెరవేరుస్తారని చెప్పేసి ఇక్కడ వచ్చే భక్తుల నమ్మకం. ఈ దేవాలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకి మరియు 1 నుంచి 3 గంటల వరకి ఆలయం క్లోజ్ చేస్తారండి. 3 తర్వాత ఆలయం మరియు తెరుస్తారండి. 3 నుంచి మరియు రాత్రి 9 గంటల వరకి ఆలయం తెరిచి ఉంచబడుతుందండి. ఏ అభిషేకాలకి, పూజలకి కాస్ట్ ఎంతనో క్లియర్‌గా ప్రతి ఒక్కటి ఇక్కడ మెన్షన్ చేశారండి. అలాగనే ఈ దేవాలయానికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్, ఈ ధ్వజస్తంభాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటూ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ క్లియర్‌గా పెట్టారండి. అలాగనే ఈ ఆలయంలో ఉన్న హనుమంతుల వారి చరిత్ర ఏంటి అంటే కొంతమంది ఏమన్నారంటే ఇక్కడ ఒకప్పుడు చాకలి వాళ్ళు ఉండేది. వాళ్ళు బట్టలు ఉతికేసి ఒక రాయి పైన ఆరేస్తే అక్కడ వాళ్ళకి కాలు నొప్పులు అలా రావడం జరిగేదంట. ఎందుకు మేము బట్టలు ఇక్కడ ఆరేసిన ప్రతిసారి మాకు కాలు నొప్పులు వస్తున్నాయి అని చూస్తే చాలా క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే అక్కడ హనుమంతుల వారి విగ్రహం కనిపించిందని చెప్పారు. మరికొంతమంది ఇంకా ఏం చెప్పారంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక పెద్ద చెట్టు నుంచి స్వామివారు బయటికి వచ్చారు. తర్వాత దాన్ని సరిగా పెడదామంటే రాలేదు. ఇక్కడ హనుమంతుల వారు అన్ని ఆలయంలో ఉన్నట్టు కాకుండా కొద్దిగా క్రాస్‌గా ఉంటారండి అని చెప్పేసి ఈ 2 పురాణాలైతే చెప్తారండి మనకి ఈ ఆలయం చరిత్ర గురించి. ఈ ఆలయంకి మీరు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కన్నా ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్‌లో మీరు వస్తే ప్రతి ఒక్క దగ్గర చాలా నేచర్ ఉంటుందండి. చుట్టుముట్టు ప్రకృతి అందాలతోటి ఎంజాయ్ చేస్తూ మీరు రావచ్చు. మన నల్లమల్ల ఫారెస్ట్ అండి. అడవిలో ఈ ఆలయం ఉంటుంది. హైదరాబాద్ నుంచి 190 కిలోమీటర్స్. చాలామంది రైతులు ఎవరైతే ఉంటారో, అలాగనే సంతానం కలగని వారు, ఆరోగ్య ప్రాబ్లమ్ ఉన్నవారు ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఎందుకు అంటే రైతులైతే మరీ ముఖ్యంగా వాళ్ళ ఇంటి నుంచి జెండలు తీసుకొచ్చి ఇక్కడ స్వామివారి దగ్గర పెడతారు. అలాగనే సంతానం కలగాలన్నా, మంచి ఆరోగ్యం కలగాలన్నా స్వామివారికి ఇక్కడ స్వామివారికి మలిదా అనే ప్రసాదం చేసి తీసుకువెళ్తారండి. ఆలయం లెఫ్ట్ సైడే మనకి కౌంటర్ ఉంటుందండి. ఎటువంటి అర్చనలు గాని, అభిషేకాలు గాని, పూజలు గాని చేయాలన్నా రసీదు ఇక్కడ ఇస్తారు. తీసుకొని ఆలయం లోపలికి వెళ్ళాలి. కొంచెం ముందుకు వెళ్ళి మనకి లెఫ్ట్ సైడ్ ఈ కౌంటర్ లెఫ్ట్ సైడ్ కళ్యాణ కట్టగా ఇటు లెఫ్ట్ సైడే మనకి కాలు శుభ్రం చేసుకునే స్థలం ఉంటుంది. వచ్చినప్పుడు ఇక్కడ కాలు శుభ్రం చేసుకొని ఆలయం లోపలికి ప్రవేశించాలి. ఈ దేవాలయంలో కళ్యాణ వేదిక ఉంటుందండి. స్వామివారి ఉత్సవాలు చాలా విశేషంగా జరుపుతారు. అలాగనే మనకి ఇక్కడ రూమ్స్ కూడా లభిస్తాయండి. వర్షాకాలం, చలికాలం వస్తే ఇక్కడ రోడ్లు మొత్తం చాలా ఖరాబ్ అవుతది. గవర్నమెంట్ దృష్టి లోపలికి వెళ్ళి ఇంకా ఈ ఆలయాన్ని మంచిగా డెవలప్‌మెంట్ చేయాలని చెప్పేసి కోరుతున్నానండి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు ఒక లైక్, ఒక కామెంట్ చేయండి. ఈ ఆలయం ఉన్నట్టు కొన్ని లక్షల మందికి, కొన్ని కోట్ల మందికి తెలుస్తుంది. మీ ద్వారా వాళ్ళకి సంతానం కలిగిన, మంచి ఆరోగ్యం వచ్చిన ఆ పుణ్యం మీకే లభిస్తుంది అండి.
రాకోరి డైరీస్ అనే మన ఈ యూట్యూబ్ ఛానల్లో ఇప్పటి వరకు నేను మీకు 104 దేవాలయాల వీడియోలు చూపించానండి. ఇది నా 105వ దేవాలయం అండి. అలాగని ఇక్కడ ఇప్పుడు అమ్మవారి ఆలయానికి వెళ్ళి దర్శించుకుందాం. ఈ ఆలయం బయట ఎక్కడ చూసినా గాజులు, చీరలు, నిమ్మకాయలు మరియు ఇతర వెజిటేబుల్స్ కనిపిస్తాయండి. అలాగని కోడీల షాప్స్ కూడా కనిపిస్తాయి. అమ్మవారికి ఇవి సమర్పిస్తారండి. ఎవరి కోరికైతే నెరవేరుతాయో వాళ్ళు అమ్మవారికి ఒక యాటనో, కోడినో సమర్పిస్తారు. అలాగనే మరి కొందరు అయితే అమ్మవారికి చీర సారెలు, పసుపు కుంకుమలు, గాజులు, నిమ్మకాయలు సమర్పించడం జరుగుతుంది. దేవాలయం బయటనే మనకి అత్యంత పెద్ద ధ్వజస్తంభం అయితే దర్శనమిస్తుందండి. తప్పకుండా మీరు ఈ ఆలయానికి వచ్చినప్పుడు ధ్వజస్తంభాన్ని దర్శించుకోవాలి. ధ్వజస్తంభాన్ని దర్శించిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మనకిక్కడ అమ్మవారి వాహనం అయితే దర్శనమిస్తుందండి. సింహవాహనం. ఈ సింహవాహనాన్ని దర్శించిన తర్వాత లోపలికి వెళ్ళి మైసమ్మ తల్లిని దర్శించుకోవాలి. అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. చాలా మంది ఆలయంని దర్శించిన తర్వాత స్వయంభూ క్షేత్రాన్ని దర్శించుకోవడం మర్చిపోతారు. ఈ కొత్త ఆలయం వెనుకల్నే మనకి మైసమ్మ తల్లి స్వయంభుగా వెలిచిన పాత దేవాలయం అయితే దర్శనమిస్తుందండి. ఇది మీరు ఏదైతే చూస్తున్నారో ఇది కొత్త దేవాలయం. ఈ కొత్త దేవాలయం వెనుకల్నే మనకి అమ్మవారి స్వయంభూ పాత దేవాలయం దర్శనమిస్తుంది. ప్రతి ఒక్కరూ పాత దేవాలయాన్ని దర్శించుకోవాలి. అలాగని మరిన్ని దేవాలయాల వీడియోస్ కోసం రాకూరి డైరీస్ అనే మన ఈ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలి. ఒక లైక్, ఒక ఫాలో కొట్టాలని చెప్పేసి కోరుతున్నానండి. అలాగని ఈ దేవాలయం అడ్రస్ కానీ గూగుల్ మ్యాప్ కానీ మీకు కన్ఫ్యూజన్గా ఉంది అంటే రాకూరి డైరీస్ అని మనకి టెలిగ్రామ్ ఛానల్ మరియు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది అండి. వాట్సాప్ గ్రూప్లో ప్రతి ఒక్కరూ జాయిన్ కావాలి. ఎందుకు అంటే నేను మీకు ఎన్నిసారి అడ్రస్ చెప్పినా చాలా మందికి కన్ఫ్యూజన్గా ఉంటుంది. మీరు వాట్సాప్ గ్రూప్ కానీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అయితే మీరు గూగుల్ మ్యాప్ మీద క్లిక్ చేసే డైరెక్ట్ మీకు టెంపుల్ అడ్రస్ వస్తుందండి. నేను చేసిన ఏ టెంపుల్ అడ్రస్ కావాలన్నా సరే ఈ ఛానల్స్లో జాయిన్ అవ్వండి. మరిన్ని దేవాలయాల వీడియోస్ కోసం మీ అనుగ్రహం, మీ ఆశీర్వాదం నా యూట్యూబ్ ఛానల్కి ఎప్పటికీ ఉండాలని కోరుతున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్.